Ready to move in premium triplex villas at Kollur APR Projects. తీర్పు తీర్చాల్సిన ఓ జడ్జి కుటుంబ కలహాల వల్ల మృతి చెందారు. ఈ ఘటన హైదరాబాద్లోని అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ముచ్చువెల్లికి చెందిన మణికంఠ 2016లో జూనియర్ సివిల్ జడ్జి పోస్టుకు ఎంపికయ్యారు. ప్రస్తుతం నాంపల్లి కోర్టులో స్పెషల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ ఎక్సైజ్ మెజిస్ట్రేట్గా ఉన్నారు. మణికంఠ కుటుంబం అంబర్పేట పోచమ్మ బస్తీలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటుంది. ఆయనకు మహబూబ్నగర్ జిల్లా బూత్పూర్ మండలానికి చెందిన లలితతో గతంలో వివాహం జరిగింది. గత కొంతకాలం నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు నెలకొన్నాయి. కొద్ది రోజుల క్రితం లలిత తన కొడుకుతో పుట్టింటికి వెళ్ళింది. ఇటీవల మణికంఠ తల్లికి ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆసుపత్రిలో చేర్పించారు. మణికంఠ తండ్రి ఆసుపత్రిలోనే ఉంటూ భార్యను చూసుకుంటున్నారు. ఒకవైపు తల్లి ఆరోగ్యం బాగలేక ఆసుపత్రిలో ఉండగా మరోవైపు భార్య కొడుకుతో పుట్టింటికి వెళ్లడంతో మణికంఠ ఆవేదనకు గురయ్యారు. ఆదివారం ఆయన భార్యకు ఫోన్ చేయగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన మణికంఠ తాను బతకనని ఆత్మహత్య చేసుకుంటానని భార్యతో ఫోన్లో చెప్పారు. అన్నట్లుగానే క్షణికావేశానికి లోనైన మణికంఠ బెడ్రూమ్లోకి వెళ్లి డోర్ వేసుకుని భార్య చున్నితో ఫ్యాన్ కూరేసుకున్నారు. తండ్రి శ్రీశైలం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న తోటి జడ్జీలు, న్యాయవాదులు ఉస్మానియా మార్చురికి తరలివచ్చి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.